నమస్తే గురువుగారు. శుభాశీస్సులండి. 2025 మార్చి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? వారు చేసుకోవాల్సిన పరిహారాలేమిటి? జాతకరీత్యా ఈ యొక్క 12 రాశులు ప్రారంభంలో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వచ్చే మార్చి నెల, ఈ నెలలో మార్చి నెల మొత్తం అంతా కూడా మేషరాశి వారు అశ్విని నక్షత్రం 4 పాదాలు, చు, చే, చో, ల అక్షరాలో ఉన్న అక్షరాలు ఉన్నవాళ్ళు అశ్విని నక్షత్ర జాతకులు. అలాగే భరణి నక్షత్ర జాతకులు, ల, లి, లు అక్షరాలు ఉన్నవాళ్ళు, అలాగే కృతికా నక్షత్రం ప్రథమ పాదంలో పుట్టిన వాళ్ళు మేషరాశి వాళ్ళు. అయితే ఈ మేషరాశి వాళ్ళు ఈ మార్చి నెలలో ఎక్కువగా ఈ మాసమంతా కూడా ఎక్కువగా అధికమైనటువంటి శిరోబాధలు, ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవే కాకుండా కుటుంబంలో పితృవియోగము. పితృవియోగం అంటే పెద్దలు ఏదైనా కాలం చెందడము, పితృవియోగము, బంధువులతో విరోధాలు, అలాగే మిత్రులతో కూడాను విరోధాలు, చేసే వ్యాపారాలు ఏదైనా సరే కొత్తగా ప్రారంభం చేసేవాళ్ళు చేయకపోవడం మంచిది ఈ మార్చి నెలలో. ఓకే. అలా చేసినట్టయితే మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. లేదా ఈ మార్చి నెలలో ప్రారంభం చేయడం వల్ల ఎప్పటికైనా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. హ్మ్. అందువల్ల ఏదైనా కొత్త కార్యక్రమాలన్నీ కూడా పోస్ట్‌పోన్ చేసుకొని ఉగాది తర్వాత చేసుకోవడం వీళ్ళకు కలిసొస్తుంది. హ్మ్. నూతన వ్యాపారాలు ప్రారంభించకూడదు. హ్మ్. అలాగే ఏదైనా సరే గృహ నిర్మాణాలు కానీ, గృహప్రవేశాలు కానీ ఇవన్నీ కూడా కొద్దిగా పోస్ట్‌పోన్ చేసుకోవడం వీళ్ళకు కలిసొచ్చే అవకాశం. అయితే ఈ మాసమంతా కొంచెం వీళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో బాగా అలసట, ప్రయాణాలందు ప్రమాదాలు, హ్మ్. ప్రయాణాలందు కూడాను కొంచెం తగిన జాగ్రత్త తీసుకొని నూతన ప్రయాణాలు ప్రారంభం చేసుకోవాలి. లేదంటే ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంది. తరచూ వాహన ప్రమాదాలే కాకుండా వాహన రిపేర్లు, అధిక ధన నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మార్చి నెలలో. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా ఎక్కువగా నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకి ఈ మార్చి నెల ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, పూజించడం, అలాగే ఆకుపూజ, హ్మ్. ఆకుపూజ చేయడం కానీ, ఇటువంటి ఆహ్, మామూలుగా మంగళవారం రోజు కానీ, లేదంటే శనివారం రోజు కానీ, హ్మ్. మేషరాశి వాళ్ళు ఒక 9 వారాలు హ్మ్. ఈ యొక్క ఆంజనేయ స్వామికి ఆకుపూజ జరిపించినట్టయితే, ఈ సమస్యల నుంచి అంతా కూడా బయటపడతారు. ఓకే అండి. బయటపడతారు అంటే కాస్త ఆరోగ్యపరంగా నష్టం జరగకుండా, అంటే పెద్ద సమస్య అనేది ఎదురు కాకుండా చిన్నగా స్వల్పంగా వైదొలిగిపోతుంది. హ్మ్. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడాను అధిక నష్టాలు జరగకుండా స్వల్పమైనటువంటి చిన్న చిన్న సమస్యలతో ఈ మాసం వాళ్ళు గట్టెక్కుతారు. హ్మ్. అలాగే ఇదే కాకుండా ఇంకా కూడాను కుటుంబంలో పిల్లల విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. హ్మ్. పిల్లల విషయాల్లో అంటే చదువు విషయంలో కావచ్చు, లేదంటే వివాహ విషయంలో కావచ్చు. ఓకే. పిల్లలు అంటే పెద్దలు, తల్లిదండ్రులు హ్మ్. పిల్లల పట్ల జాగ్రత్త వహించి తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఇదే కాకుండా మగవాళ్ళకైతే స్త్రీల వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. హుహు. అంటే స్త్రీల వల్ల విరోధాలు. ఓకే. హ్మ్. వాళ్ళ వల్ల ఏదైనా పెద్ద సమస్యల్లో ఇరుక్కోవడము. హ్మ్. పోలీస్ స్టేషన్‌లు, గొడవలు, కోర్టులు, వ్యవహారాలంతా సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి దీనికి సంబంధించి వీలైనంత వరకు హ్మ్. వీళ్ళు ఉప్పు, హ్మ్. ఉప్పు తీసుకొని హ్మ్. శనివారం, శనివారం కానీ, లేదంటే మంగళవారం, మంగళవారం కానీ హ్మ్. నవగ్రహాలలో ముగ్గురికి, కుజుడికి కానీ, అలాగే రాహువుకు కానీ, హ్మ్. కేతువుకి కానీ ముగ్గురికి కూడా హ్మ్. ఒక కిలో ఉప్పు తీసుకొని హ్మ్. వాళ్ళ దగ్గర హ్మ్, పెట్టి, అలాగే ఆ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే నవగ్రహాల దగ్గర వెళ్ళినప్పుడు ఉప్పు తీసుకొని పిరికెడు గాని, లేదంటే మొత్తం మనం కిలో ప్యాకెట్ తీసుకొని తల మీద నుంచి 3 సార్లు తిప్పి, హ్మ్. 2 సార్లు రివర్స్ తిప్పి, ఆ ఉప్పును ఆ ప్యాకెట్‌ను విడదీసి హ్మ్. కుజుడి దగ్గర కొంత, హ్మ్. అలాగే రాహువు దగ్గర కొంత, అలాగే కేతు దగ్గర కూడా కొంత, హ్మ్. ముగ్గురికి ఆ ఉప్పును పెట్టాలి. అక్కడ పెట్టి, తర్వాత 9 ప్రదక్షిణలు చేసుకొని, హ్మ్. అలాగే వాళ్ళు తిరిగి చూడకుండా హ్మ్. నవగ్రహాల్ని మళ్ళీ హ్మ్. కాళ్ళు కడుక్కొని, హ్మ్. ఏదైనా సరే దేవాలయంలో శివుడిని కానీ, లేదంటే మహావిష్ణువుని కానీ, లేదా అమ్మవారిని కానీ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళినట్టయితే హ్మ్. వీళ్ళకన్నీ కూడా అన్ని శుభాలే. ఆహా! అన్నీ కూడా
శుభాలు శుభాలే జరుగుతాయి. జరుగుతాయి. లేదంటే నష్టపోయే అవకాశమే ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళు తగిన జాగ్రత్తగా నడుచుకున్నట్టయితే ఈ మాసంలో కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఓకే గురువుగారు. మార్చి నెలలో మేషరాశి వారికి వారు చేయవలసిన పరిహారాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.